టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భిత నరసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక భాషమంకుశధరాం సృగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనక దుర్గాదేవ్యాయ నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదే కబీరం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహము, పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహము, షష్ఠ స్థితిగతుడైనటువంటి రవి బుధల వల్ల మీకు కుజ ప్రభావం మే 15 వరకు కూడా 2026 సంవత్సరం వరకు కూడా ఉంటుంది. దీనివలన శత్రువులపై ఆధిపత్యం మీరు సంపాదిస్తారు. ప్రభుత్వ కాంట్రాక్ట్స్ అన్నీ మీ పేరు మీద రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే గురువు మనకి అష్టమ స్థితిలోకి ఉన్నాడు. అదేవిధంగా ఈ యొక్క 14 మే 2026 సంవత్సరం తర్వాత శుక్రుడు కూడా అష్టమ స్థితిగతుడు అవడం వల్ల మీ అత్తగారులతో కానీ, భార్యలతో కానీ, మరి స్త్రీలతో కానీ గొడవలు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అంటే మీకు కట్టాల్సినటువంటి చిట్టిపాట్ల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా చిట్టిపాట్లు కట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మీ భార్య మీ మీద కేసు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల నా భార్య కదా, కొట్టేస్తే ఏమనుకో, తిట్టేస్తే ఏమనుకో, దాన్ని వెకిలి చేష్టలు చేయొద్దు అండ్ సీరియస్గా వెళ్ళి పెట్టేస్తుంది అనమాట. అదే కేతువు చేసే పని. కాబట్టి రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీ భార్యలు వెంటనే కేసులు ఈ యొక్క చేయించడం అనేటటువంటిది మీరు కనుక వేధించినట్లయితే నిర్మోహమాటంగా పెట్టడానికి సీక్రెట్గా అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు అందరూ కూడా వృశ్చిక రాశి వారు అకల్ట్ సైన్సెస్ మీద ఎక్కువ అట్రాక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు కోరుకున్నటువంటి కాలేజీల్లో మీకు సీట్లు రావు. మరి 12 సంవత్సరాల నుంచి మేము చెప్తున్నప్పుడు మీరు ఎవరు కూడా ఏం వినలేదు. విద్యార్థులందరూ కూడా ఇప్పుడు అనుభవించండి. ఇప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అలాగే చూస్తారనమాట. మీకు ఎక్కువ ఎవరికి ర్యాంక్ వస్తే వాళ్ళకి ఇస్తారు. చదవమన్నప్పుడు పుస్తకాలు చదవలేదు కదా, రైటింగ్ కూడా సరిగ్గా నేర్చుకోలేదు కదా, 12 సంవత్సరాలు టైంపాస్ చేసి వచ్చారు. ఆ విధంగా ప్రతి వృశ్చిక రాశి వాళ్ళు కూడా స్టూడెంట్స్ ఏమో ఆ విధంగా చేస్తే, ఏ విధంగా 12 సంవత్సరాల నుంచి మేము చెప్తున్నా సరే జగద్గురువులను పట్టుకోండి అంటే జగద్గురువులను పట్టుకోకుండా లోకల్ గురువులని ఎవడ గురువు అసలు? గురువు అంటే ఏంటి అసలు? గురువు అంటే ఏంటి? నీ కర్మం తీసుకోవాలి. కర్మం తీసుకునే కెపాసిటీ ఉందా? ప్రచారకారులను అందరినీ పట్టుకుని గురువులు అనడం, వాళ్ళ నోటుకొచ్చింది వాళ్ళు చెప్పడం, మీకు సిగ్గు లేకుండా మీరు వెళ్ళడం, వినడం, వాళ్ళు ఫాలో అవ్వడం, చదువుకున్న మాలాంటి వాళ్ళ దగ్గరికి రాకపోవడం, జగద్గురువులను చూపిస్తుంటే నెప్పా అంటే వీళ్ళకందరికీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమ గురుడు వల్ల బుర్ర పని చేయనప్పుడు ఇది ప్రాబ్లం. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వారంలో ఆదాయాలు పెరిగినప్పటికీ కూడా మీకు చెడ్డ సహవాసాలు తగ్గవు. అందువలన తద్వారా వచ్చేటటువంటి పోలీస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎదుర్కోక మీరు తప్పదు. ఇక పరిహారాలు వచ్చేసరికి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకి కిలో పావు మినుములు, తర్వాత శనగల్ని యొక్క పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు దానం చేసుకోండి. మేడి చెట్టుకు నీళ్లు పోసుకుంటూ మేడి చెట్టు చుట్టూ చక్కగా ప్రదక్షిణాలు ఓం దత్తాత్రేయాయ నమః, ఓం బృహస్పతయే నమః అంటూ మీరు ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.